ప్రజల కోసం ప్రజల కొరకు ప్రజాశాంతి పార్టీ. అవినీతి లేని రాజ్యం, అందరికీ అధికారం, అందరి అభివృద్ధి మన ధ్యేయం. విజ్ఞులైన జూబ్లీ హిల్స్ వాటర్ మహాశైలరా, ప్రస్తుత అవినీతి పరులైన నాయకుల కంటే కోట్ల మందిని ఆదుకున్న డాక్టర్ కేఏ పాల్ గారు కోటి రెట్లు బెటర్ కాదా? తెలంగాణను విడతల వారీగా అమ్ముతూ భావితరాలకు భవిష్యత్తే లేకుండా 10 లక్షల కోట్లు అప్పు చేసి బీజేపీకి బానిసలైన బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలను ఓటుతో ఓడిద్దాం. రాబోయే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటును విచక్షణతో వినియోగించుకొని మోసపూరిత పార్టీలైన ప్రధాన 3 అగ్ర కుల కుటుంబ పార్టీలను ఓడించి మన స్థానిక బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, క్రిస్టియన్ల నమ్మకమైన నాయకుడైన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుల్ని కేఏ పాల్ గారిని గెలిపించుకుందాం. పాలన రావాలి, పాలన మారాలి. 7569441275కి ఈరోజే వాట్సాప్ గ్రూపులు పెట్టండి. మీ మిత్రులను, మీ బూత్లో ఉన్న వారందరినీ చేర్చండి. గ్రూపు పేరు జూబ్లీ హిల్స్ డాక్టర్ కేఏ పాల్ పిఎస్పి. బూత్ నెంబర్, ఆ పక్కనే బూత్ నెంబరు 1 అయితే 1, 10 అయితే 10, 30 అయితే 30, 329 బూతులకి ఈ రోజు నుంచే వాట్సాప్ పెట్టండి. శనివారం సాయంత్రం 6 గంటలకు, అంటే ఈరోజు గురువారం, ఎల్లుట ఇక్కడ మరలా సాయంత్రం 6 గంటలకు బూత్ ఇన్ఛార్జీలతో, కోఆర్డినేటర్లతో, డివిజన్ ఇన్ఛార్జీలతో, కోఆర్డినేటర్లతో ఇక్కడ మీటింగ్ ఉంటుంది. మార్పు రావాలి, జూబ్లీ హిల్స్ ని తీర్చిదిద్దేందుకు కేఏ పాల్ గ్యారంటీ హామీలు. మోదీ, కేసీఆర్, రేవంత్లు మీకు ఉద్యోగాలు ఇచ్చారా? ఇవ్వలేదు. జూబ్లీ హిల్స్ నిరుద్యోగ యువతకు ఉపాధి. నన్ను గెలిపించిన 100 రోజుల్లో, అంటే ప్రజాశాంతి పార్టీని గెలిపించిన 100 రోజుల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్క నిరుద్యోగికి ఉద్యోగం వాట్సాప్ గ్రూప్ ద్వారా చేసుకోండి. వెబ్సైట్ ప్రజాశాంతిపార్టీ.com ద్వారా చేసుకోండి. మీ భవిష్యత్తును మార్చుకోండి. 2, శ్రామికులు, కర్షకులు, సినీ కార్మికులు, టెక్నీషియన్స్, జూనియర్ ఆర్టిస్టులకు కనీస వేతనం గెలిపించిన 1 ఇయర్లోనే ఇవన్నీ ఫుల్ఫిల్ అవుతాయి. 100 రోజుల్లోనే ఇవన్నీ ఆరంభమవుతాయి. 3, జూబ్లీ హిల్స్ స్లమ్ ఏరియాల్లో కనీస సౌకర్యాలు లేవు. నీళ్లు, రవాణా, ఆరోగ్యం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెడతాం. 4, సినీ పరిశ్రమకు, వ్యాపారస్తులకు ఐటీ, మెడికల్, హాస్పిటల్ ప్రోత్సాహాలు. హైదరాబాద్లో ఉన్న వారందరూ బాగా వినండి. ఐటీ కంపెనీలు సిటీని వదిలేస్తున్నాయి, ఉద్యోగాలు పోతున్నాయి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి 22 నెలల్లో దాదాపు 2 లక్షలకు పైగా ఉద్యోగాలు ట్రాన్స్ఫర్ అయిపోయి ఇక్కడి నుంచి. అనేక కంపెనీలు క్లోజ్ అయిపోయి. కనుక రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ ఒకటే ఏడుపు. హైదరాబాద్లో ఈ 2 సంవత్సరాల్లో రియల్ ఎస్టేట్ పడిపోయింది. మరలా రియల్ ఎస్టేట్ని డెవలప్ చేసి ప్రజలకు కాన్ఫిడెన్స్ ఇచ్చి కంపెనీలు విదేశాల నుంచి తీసుకొచ్చి ముందు జూబ్లీ హిల్స్ లో ఉన్న 1 లక్ష మందికి 1 ఇయర్లోనే 100 కంపెనీలు తీసుకొచ్చి 1000 ఉద్యోగాలు ఇచ్చి, 1 ఇయర్లోనే 1,00,000 ఉద్యోగాలు ఇచ్చి దేశంలో ఉన్న దాదాపు 65 కోట్ల నిరుద్యోగులకు జూబ్లీ హిల్స్ మాదిరిగా నిలబడాలి అంటే బీజేపీకి బానిసలు కావు మేము కాంగ్రెస్, బీఆర్ఎస్ అంటే వారి క్యాండిడేట్ని పెట్టుకుంటా నాకు మద్దతు ఇవ్వమని కోరుతున్నాను. వారి క్యాండిడేట్ని పెట్టినా ఈరోజు తేటగా రేవంత్ రెడ్డి పలికిన మాటల మధ్యన చూడండి. నేను చదువుకున్నది ఏబీపీలోనే, అంటే విహెచ్పి, బీజేపీ, ఆర్ఎస్ఎస్. నేను కాలేజ్ చదువుకున్నది టీడీపీలోనే. అయితే కేవలం ఉద్యోగం మాత్రం కాంగ్రెస్ లో చేరుతున్నాను. అనేక మంది బీఆర్ఎస్ వాళ్ళు రుజువులతో బయటకు వచ్చారు. రేవంత్ రెడ్డి ఎప్పుడైనా బయటకు వచ్చి
బీజేపీలోనే